సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్‌తో మేము ముందుకొచ్చాను. ఐఏఎస్‌ల బదిలీలయితే జరుగుతున్నాయన్నమాట మనకి తెలంగాణలోని. ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇచ్చింది. బదిలీ అయిన అధికారుల వివరాలైతే ఇవ్వడం జరిగింది. అధికారి పేరు, ప్రస్తుతం ఎక్కడున్నారు, బదిలీ అయిన స్థానం ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సుధీర్ బాబు గారు. ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం వీరందరూ కూడా పేర్లయితే చెప్తే మనకి చాలా టైం అయితే పడుతుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అధికారి పేరు, ప్రస్తుతం ఎక్కడున్నారో ఆయన్ని ఎక్కడికి బదిలీ చేశారని ఇక్కడ చూసుకోవచ్చు. వీరందరూ కూడా ఐఏఎస్‌లు అనమాట మొత్తం అందరూ కూడాను. వీరందరినీ కూడా రాచకొండ సిపిగా తరుణ్ జోషి గారిని అయితే నియమించడం జరిగింది. అటు నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లను అయితే బదిలీ చేయడం అయితే జరిగిందనమాట తెలంగాణలోని. మరికొన్ని బదిలీలు ఇంకా జరగబోతున్నాయి. సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. తెలంగాణలో మనకు సంబంధించిన ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీకు అందిస్తూ ఉంటాను నేను మన ఛానల్ ద్వారాన.